అందరికీ శనార్థులు మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. ఇంకా బయట సూతే చినుకులు పడతా ఉన్నాయి, చల్లటి గాలులు వీస్తూ ఉన్నాయి. ఈ వానాకాలం వచ్చిన మురిపెంలా మన మార్నింగ్ ముచ్చట్లు ముచ్చటిగా మీ ముందుకు వచ్చేసినాయి. పొద్దుగల పడే ఈ వాన జల్లులతో మనసును ఉల్లాసంగా ఉంచే స్ఫూర్తి మాటలు ఒక పక్క, ఈ కాలంలో రోగాలు రాకుండా ఉండటానికి ఒంటికి గట్టితనాన్నిచ్చే హెల్త్ అండ్ ఫిట్నెస్ ముచ్చట్లు ఇంకో పక్క రెడీగా ఉన్నాయి. గట్లనే ఈ చల్లటి వాతావరణానికి వేడివేడిగా నోటికి రుచినిచ్చే స్మార్ట్ బ్రేక్ఫాస్ట్ ముచ్చట్లు, వానాకాలంలో మరింత అందంగా మెరిసే మన తెలంగాణ కోటలు, మట్టి వాసనల వెనుక దాగున్న పాతకాలం నాటి హెరిటేజ్ అండ్ కల్చర్ ముచ్చట్లను మీ ముందుకు తెస్తున్నాం. లేట్ చేయకుండా గియాల్టి మన ముచ్చట్లను మొదలెడదామా? ఇంకా వానాకాలం వచ్చిందంటే చాలు మన వ్యవసాయం పనులు పచ్చి పండ్ల తీరుగా మెరుస్తూ ఉంటాయి. ఎటు చూసినా పచ్చతనం పరుచుకుంటుంది. మరి ఇట్లాంటి మంచి టైంలోనే మనకు గుర్తొచ్చేది మన మహోత్సవం, అంటే చెట్ల పండుగ. చెట్లను పెట్టడం అంటే ఏదో మొక్కుబడిగా చేసేది కాదు, అది మన అడవులను, మన పర్యావరణాన్ని కాపాడుకునే పెద్ద పండుగ. నిజానికి 1950లోనే మన కేఎం మున్షి గారు ఈ అటవీ ఉత్సవాన్ని మొదలుపెట్టిండ్రు. వానలు పడే ఈ టైంలో మొక్కలు నాటితే అవి మంచిగా బతుకుతాయని ప్రతి ఏడు జూలై 7వ తేదీన దీని ముగింపు వేడుకలు ఎంతో ఘనంగా చేసుకుంటాం. ఇక మన తెలంగాణలో చూసుకుంటే ఈ టైంలో గల్లీలా స్కూల్ కాలేజీల నుంచి పల్లెటూళ్ళ దాకా అందరూ ఏకమై లక్షల మొక్కలు నాటుతున్నారు. భూమి తల్లికి పచ్చటి చీర కట్టినట్లు మన ఊర్లను అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇక ఈ ముచ్చట్లతో మెదడుకు మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగా ఉంటుంది కదా, ఇంకా క్వశ్చన్ ఎందుకు చూసిద్దాం పాండ్రి. ఇవాళ క్వశ్చన్ వచ్చేసి, కరీంనగర్ మాండలికంలో గంజి అనే పదం సాధారణంగా దేనిని సూచిస్తుంది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కరీంనగర్ మాండలికంలో గంజి అనే పదం సాధారణంగా దేనిని సూచిస్తుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ పండుగ వంటకం, ఆప్షన్ బి బియ్యపు నీళ్లతో చేసిన ఆహారం, ఆప్షన్ సి మిఠాయి, ఆప్షన్ డి పప్పు వంటకం. దీనికి సంబంధించిన ఆన్సర్ని నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. చూస్తూనే ఉండండి మన మార్నింగ్ ముచ్చట్లు. ఇక ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఒకటే ముచ్చట, పోలిక. వానికి అన్ని మార్కులు వచ్చినాయి, నీకెందుకు రాలే? పక్కింటోడు కొత్త కారు కొన్నాడు, నువ్వెందుకు కొనలే? వాళ్ళ బతుకేమో మస్తుగున్నది, మన బతుకేమో గిట్ల పాడుపడ్డది. గిట్ల పొద్దుగాల లేచినప్పటి సంది రాత్రి పండుకునేదాకా మనల్ని మనమే ఇంకొకరితో పోల్చుకుంటూ లేనిపోని బాధలు తెచ్చుకుంటున్నాం. అసలు ఈ పోలికల గోలేంటి? దీనివల్ల మన ప్రశాంతత ఎట్లా ఖరాబ్ అవుతుంది? ఈ ముచ్చట్లన్నింటినీ తేల్చనీకి, మనకు మంచి గైడెన్స్ ఇవ్వనీకి ఈరోజు మన ఎక్స్పర్ట్ రామ్ చల్దుర్గన్ సార్ అయితే రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు లేటు, రామ్ సార్ని అడిగి గా ముచ్చటేందో తెలుసుకుందాం పాండ్రి. చాలాసార్లు మన జీవితాన్ని ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతవరకు మన జీవితం ఎక్కడున్నామని తెలుసుకోవడం వరకు పోల్చుకోవడం మంచిదే, కానీ పోలికతోనే జీవించడం అన్నది అలవాటైతే అంతకంటే బలహీనత, భయంకరమైన జీవితం మరేది ఉండదు. తన విలువను ఇతరుల జీవితంతో పోల్చుకునే విలువను నిర్ణయించుకోవడం అనేది అది బానిసత్వమే అవుతుంది. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళకి ప్రత్యేకం. మీ జీవితంలో మీరు జీవించే జీవితం యొక్క క్వాలిటీ మీకే తెలుసు, ఇతరుల జీవితం వాళ్ళ క్వాలిటీ వాళ్ళకి తెలుసు. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఆనందం ఉంటుంది. మీరు ఆనందం వెతుక్కునే చోట వాళ్ళు వెతుక్కోలేకపోవచ్చు. మీకు లేని సమస్య వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళకు లేని సమస్య మీకు ఉండొచ్చు. అయితే పై కనిపించే జీవితాన్ని చూసి అలాంటి జీవితమే నాకు కావాలని, అవతల వాళ్ళలాగే నేను తయారవ్వాలని కోరుకోవడం అనే ఈ కంపారిజన్ అతిపెద్ద బలహీనత జీవితంలో. అసలు మనం కంపేర్ చేసినప్పుడు, పోల్చుకుంటున్నప్పుడు ఇతరులతో మనకంటూ విలువ లేదని, నాకంటూ వ్యక్తిత్వం లేదని, అవతల వాళ్ళ వ్యక్తిత్వం, అవతల వాళ్ళ జీవితమే నా జీవితం అని అనుకోవడం వల్ల మీకంటూ ఒక జీవితం ఉందని, మీకంటూ ప్రత్యేకత ఉందన్న విషయాన్ని మర్చిపోతాం. ఇలా మర్చిపోయినప్పుడు ఇక జీవితాన్ని జీవించడం అనవసరం. ఇంకొకరిలాగా జీవించడానికి మళ్ళీ మీకు జీవితం ఎందుకు? మీరే, అవతల వాళ్ళే. ఎప్పుడైతే మనం కంపేర్ చేసుకుంటుంటామో వాస్తవంగా జీవించే జీవితానికి విలువనివ్వం. అసలు మనం సాధించిన దానికి కృతజ్ఞత ఉండదు. కంపారిజన్ జబ్బుగా మారుతుంది, దురలవాటుగా మారుతుంది. అవతల వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ డ్రెస్ వేసుకున్నా, ఎంత సంపాదించినా, ఏం చదివినా, వాళ్ళు ఎక్కడ కనిపించినా సరే
నేను అక్కడ ఉండాల్సింది, నేను అది సంపాదించాల్సింది, నేను అది తినాల్సింది, ఏదైనా సరే తన్ను తాను చూసుకోవటం, చేస్తున్న పని పట్ల మాత్రం తనకేమీ దృష్టి లేకపోవడం, ఇది పెద్ద బలహీనత. సో కంపారిజన్ నుంచి బయటపడాలి. ముఖ్యంగా ఈ కంపారిజన్ ఈ సోషల్ మీడియా విపరీతమైన పరిస్థితుల్లో మనం ఎక్కువగా చూస్తుంటాం. మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా సరే మీ మొబైల్ ఫోన్లో మీరు స్టేటస్ ఫోటోలు పెట్టినా లేదా మీ ఫోటో ఎవరికైనా పంపించినా ఆ ఒక్క ఫోటోనే తీసి ఉండరు, 4-5 ఫోటోలు తీస్తారు. అందులో బాగున్న ఫోటో సెలెక్ట్ చేసి దాన్ని మాత్రం సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. అంటే అర్థం ఏంటంటే తీసిన ఫోటోలన్నీ బాగలేవు, అందులో బాగున్నది మాత్రమే అప్లోడ్ చేశారు. ఆ చేసినప్పుడు బాగున్న ఫోటోను చూసిన వ్యక్తి జీవితం అంతా మీకు ఇట్లాగే ఉంటుందేమో అని అనుకుంటున్నప్పుడు నా జీవితం అలా లేదే అని గుర్తొస్తుంది పోల్చుకునే వాళ్ళకి. అందువల్ల పోలిక మన నిర్ణయాల్ని, మన జీవితాన్ని, మనం ఆస్వాదించే పద్ధతిని నిర్ణయిస్తుంది. అది మనకు అనుకూలంగా లేనప్పుడు, ప్రతికూలంగా ఉంటున్నప్పుడు పోలిక నుంచి బయటపడే అవసరం చాలా ఉంది. నెంబర్ 1, ఎలా బయటపడాలి? ఈ పోలిక అనే జబ్బు నుంచి బయటపడితే తప్ప నేను ఇతరులను ఎప్పుడు చూస్తూ ఉండను. ఎందుకంటే మన కళ్ళు, దృష్టి ఎప్పుడు ఇతరుల మీదే ఉంటుంది. వాళ్ళు ఏం సాధించారు, ఏం సంపాదించారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీ జీవితాన్ని మర్చిపోతారు పూర్తిగా. సో మరి బయటపడాలంటే నెంబర్ 1, అసలు ఏ పరిస్థితులు నన్ను ఎక్కువగా ఇతరులను చూసేటట్టు చేస్తున్నాయి అబ్జర్వ్ చేసి గమనించాలి. నన్ను నేను ఇతరుల వేటితో ఎక్కువ పోల్చుకుంటున్నాను? అందంతోనా, దృష్టితోనా, రంగుతోనా, వాళ్ళ చదువుతోనా, వాళ్ళ జీవితంతోనా, వాళ్ళు సంపాదించిన డబ్బుతోనా? నేను ఎక్కువగా ఏది పోల్చుకుంటున్నానన్న స్వీయ అవగాహన చాలా ముఖ్యం. అది ముందు తెచ్చుకోవాలి. ఒకవేళ ఈ పోలిక వల్ల మీకు నిద్ర రాకుండా ఉంది, ఎక్కడా దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు, సరైన భోజనం చేయలేకపోతున్నారు, ఏది చేసినా అదే గుర్తు వస్తుంది అంటే ఇది ప్రమాదకరమైన పోలిక. కాబట్టి దీన్ని దూరంగా ఉండటం కోసం ఎక్కడెక్కడైతే మీరు పోల్చుకునే పరిస్థితులు, స్థలాలు ఉన్నాయో వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. 3వది ప్రత్యేకమైంది. దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. నాకు ఒక ప్రత్యేకత ఉంది అని నమ్మాలి. ఇది నమ్మాలి అంటే మీరు ఒక ప్రత్యేకతని డెవలప్ చేసుకోవాలి. నేను నేనే, మీరు మీరే. అట్లాగే ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకు ఉంటాయనే విషయాన్ని బలంగా నమ్మాలి. మీ ప్రత్యేకత ఏంటో గుర్తించండి, ఆ ప్రత్యేకతను సానబట్టండి. మీరు నిష్ణాతులుగా ఎదుగుతారు. అప్పుడు ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇతరులతో పోల్చుకోవడం అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం అవమానించుకునే ఒకే ఒక పద్ధతి ఇతరులతో పోల్చుకోవడం. ఇక చివరిగా గ్రాటిట్యూడ్, కృతజ్ఞతలు తెలియజేయడం. ఉన్నదాని విషయంలో మనం కృతజ్ఞత చెప్పకుండా ప్రతిసారి ఏదో కోల్పోయినట్టు, ఏదో లేనట్టు, అందరికీ ఉన్నట్టు మీరు ఇట్లా భావిస్తుంటే మీకున్న విషయాన్ని మీరు గుర్తించట్లేదు. ఇట్లాంటి చాలా విషయాలు మీరే చూడని మీ జీవితంలో ఉన్న విషయాల్ని గుర్తించడం ఒకటి, కృతజ్ఞతలు చెప్పడం ఒకటి నేర్చుకోండి. అప్పుడు సంతృప్తిని భావిస్తారు. సంతృప్తిని భావించిన వాళ్ళ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. అప్పుడు ఎవరు ప్రపంచం ఎలా జీవిస్తున్నా సరే ఇతరుల జీవితం మనకు ఇన్స్పిరేషన్ అవ్వాలి తప్ప కంపారిజన్ అవ్వకూడదని దృష్టిలో పెట్టుకోండి. ఈ విషయాలు తెలుసుకుంటే మీ జీవితం ఆనందంగా సాగిపోతుంది. ప్రయత్నించండి. విన్నారు కదా, ఎక్స్పర్ట్ రామ్ జల్దుర్గం సారు ఎంత చక్కగా చెప్పిండ్రో. 5 వేళ్ళు ఒక్క తీరుగా ఉండనప్పుడు మన బతుకులు ఇంకొకరితోటి ఎట్లా ఒక్క తీరుగుంటాయి? ఒకరితోటి మనల్ని మనం పోల్చుకుంటే వచ్చేది అశాంతి తప్ప ఇంకేం లేదు. ఎవడి లైఫ్ వానిదే, ఎవడి టాలెంట్ వానిదే. ఇప్పటి సంధి పక్కనోనితోటి కంపారిజన్ బంద్ పెట్టి మనల్ని మనం నమ్ముకొని సంతోషంగా ఉందాం. ఇక పొద్దుగల లేవంగానే అందరికీ ఒకటే రంది, అబ్బా బొజ్జ పెరుగుతుంది, ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి, ఈ లావు ఎట్లా తగ్గాలి అని జిమ్లోకి పోయి వేలకు వేలు పారబోసే బదులు మన ఇంట్లో ఉండే ఒకే ఒక కట్టెతోటి ఫుల్ బాడీ వర్కౌట్ ఎట్లా చేయాలో ఈరోజు మనం చూసేద్దాం.
ఈ కట్టె సాయంతో చేసే యోగాసనాలతోటి ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం కరిగి నీరైపోతుంది. వెయిట్ లాస్ అవ్వడం పక్క. గంతేకాదు, గుండె కూడా లబ్డబని మస్తు హెల్దీ కొట్టుకుంటుంది. అంటే మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ గట్టిపడుతుంది అన్నమాట. మన యోగా ఎక్స్పర్ట్ వానక గియాల ఈ స్టిక్ యోగాసనాలను పైరంగా చూపుతుంది. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఒక కట్టె పట్టుకుని రెడీ అయిపోండి. చూసేద్దాం పాండ్రి. అందరికీ నమస్కారం. నా పేరు వాణిరెడ్డి, నేను యోగా ట్రైనర్. ఈరోజు మనము స్టిక్ యూస్ చేసి ఫుల్ బాడీ వర్కౌట్, స్వెట్ వచ్చేలాగా ఎలా వర్కౌట్ చేసుకుందామో చూద్దాము. సో ఇది మనకి వెయిట్ లాస్కి, ఫ్యాట్ లాస్కి ప్లస్ కార్డియో వర్కౌట్, కార్డియోవాస్కులర్ సిస్టమ్కి హెల్ప్ అయ్యేలాగా మనం ఈరోజు స్టిక్ వాడి మూమెంట్స్ చేసుకుందాం. సో ఇది ఫుల్ బాడీ వర్కౌట్ అనమాట. ముందుగా మనం ప్రాక్టీస్లోకి వెళ్ళే ముందు కొంచెం చిన్న వార్మప్స్ చేసుకుందాము. ఇలా మీ 2 చేతుల్ని ముందుకు తీసుకోండి. థమ్ ఫింగర్ లోపల వైపు ఉంచి పిడికిలు బిగించి ఫిస్ట్ రొటేషన్ చేయాలి. 1 క్లాక్ వైజ్ డైరెక్షన్లో, 2, 3, 4, 5 రివర్స్ డైరెక్షన్. తీసుకోండి. చేతుల్ని 2 పైకి తీసుకోండి. కాళ్ళ మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్. హ్యాండ్స్ని మీ మోకాల మీదకి పుల్ చేస్తూ ఉండాలి. ఇలా రైట్ లెఫ్ట్. చలో కంటిన్యూ. 1, 2, 3. ఎవ్రీ టైం చేతులు బాగా పైకి వెళ్ళాలి, కిందకి రావాలి. 4, 5, 6, 7, 8, 9, 10. Smile and do. 11, 12, 13, 14. మోకాలు బాగా పైకి రావాలి. 15, 16, 17, 18, 19, 20. సెంటర్. హ్యాండ్స్ అప్. మెల్లిగా స్టిక్ డౌన్. రిలాక్స్. శ్వాస తీసుకుంటూ వదిలి మళ్ళీ మీ బ్రెత్ని న్యాచురల్ స్టేట్కి తీసుకురావాలి. నౌ లెగ్స్ కొంచెం ఓపెన్ చేయండి. 2.5 feet డిస్టెన్స్. స్టిక్ కొంచెం ముందుకు తీసుకోవాలి. మీ స్టిక్ ఇలా సెంటర్లో ఉంచండి. మనం రైట్కి లెఫ్ట్కి స్టిక్ని మూవ్ చేయాలి. రైట్ అన్నప్పుడు రైట్ సైడ్ తల తిప్పి మీ రైట్ సైడ్ వెళ్ళాలి. ఫస్ట్ ఒకసారి చూడాలి, తర్వాత సెంటర్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ చూడాలి. ఓకే, చలో స్టార్ట్ చేద్దాం. 1 రైట్, లెఫ్ట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16,
17, 18, 19, 20. Center, relax. Now next, కాలు రెండు దగ్గర తీసుకోండి. మీ స్టిక్ని మీ లెఫ్ట్ సైడ్ తీసుకోండి. లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఎంత డిస్టెన్స్ ఉందో అంత తీసుకోవాలి. మీ రైట్ హ్యాండ్ తల పైన తల వెనకాల పెట్టాలి. ఓకే, సో రైట్ ఎల్బో తీసుకెళ్ళి మీ లెఫ్ట్ మోకాల్కి టచ్ చేయాలి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, continue, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, last one, 20. Come back, relax. మళ్ళీ స్టిక్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేయండి. చేయి ఎంత డిస్టెన్స్ ఉందో అంత తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ తల వెనకాల కౌంట్ బై కౌంట్ నా కౌంట్తో పాటు చేయాలి. చలో లెట్స్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Back, relax. స్టిక్ మధ్యలో పెట్టుకోండి. మళ్ళీ ఇలా బటర్ కికింగ్ రైట్ అండ్ లెఫ్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సెంటర్. స్టిక్ ఇలా మధ్యలో పట్టుకోవాలి. ఉన్న ప్లేస్లోనే రన్నింగ్ చేయాలి. స్టిక్ పట్టుకొని నీస్ హై తీసుకుంటూ రన్ చేయాలి. కొంచెం స్టిక్ ఫ్రంట్కి తీసుకోండి. కాలు మధ్యలో 1 feet డిస్టెన్స్. నౌ స్టార్ట్ రన్నింగ్ ఇన్ యువర్ ప్లేస్. 20 counts. నార్మల్ బ్రీతింగ్. 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. Relax. Deep inhale and exhale. Relax. శ్వాస కంప్లీట్గా నిదాన స్థితికి తీసుకురావాలి. లాస్ట్ వర్కౌట్. నెక్స్ట్ ఇలా కాళ్ళు రెండు దగ్గర తీసుకోండి. చేతులు రెండు పైకి తీసుకోండి. మీ లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేస్తూ టోస్ని మీ స్టిక్తో టచ్ చేయాలి. 1. రైట్ లెగ్ లిఫ్ట్ చేస్తూ టచ్ చేయాలి. 2. ఇప్పుడు రిపీట్. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, last 20. Back. Relax. Stick వదిలేయాలి. ఒకసారి రిలాక్స్. శీతల తాడాసన. లెగ్స్ ఓపెన్, హ్యాండ్స్ ఫార్వర్డ్. కొంచెం తలని వెనక్కి వాల్చి నిదానంగా శ్వాస తీసుకుంటూ వదలాలి. శ్వాసని మళ్ళీ మీ మామూలు స్థితికి తీసుకురావాలి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి ముందుగా మీ అరచేతులను చూడండి. రిలాక్స్. సో మనం చేసిన ఈ 5 వర్కౌట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫుల్ బాడీ వర్కౌట్స్ అన్నమాట. వేరే మనము స్వెట్ కావాలంటే స్వెట్ కోసం చేసుకోవచ్చు. ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్, కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్, ఇవన్నిటికీ ఈ స్టిక్ వర్కౌట్ సీక్వెన్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.
అబ్బా చూసిండ్రు కదా, ఉత్తగానే కూర్చుంటే ఏం రాదుల్లా. రోజు పొద్దుగల సాయంత్రం ఒక అరగంట ఈ స్టిక్ యోగాసనాలు వేసిండ్రనుకో బాడీ మొత్తం మస్తు ఫ్లెక్సిబుల్ అవుతుంది. గా కొవ్వు బరువు అన్నీ ఎట్టుపోతాయి కూడా తెలియదు. మరి గుండె కూడా పైలంగా ఉంటుంది. జిమ్లో దాకా పోయే తిప్పలు లేకుండా, ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో పెట్టుకోవచ్చు. మరి ఇంకెందుకు లేటు, రేపటి సంధి మీరు కూడా ఈ వర్కౌట్ స్టార్ట్ చేయాలి. ఒళ్ళు హుషారుగా ఉంచుకోవాలి. ఏమంటారు? ఇక ఎండాకాలం పోయి వానాకాలం వచ్చేసింది. ఇక అంగట్లేమో మామిడికాయలు వచ్చుడు తక్కువైతున్నాయి. అందుకే ఈ మామిడికాయల రుచి మళ్ళొచ్చే ఎండాకాలం దాకా అందరికీ యాదుండాలని గియాల ఓ మంచి నాస్తా అయితే పట్టుకొచ్చిన. అయితే అది రోజు తినే పులిహోర పచ్చడి కాకుండా గియాల కొత్తగా ఒక నాస్తా చేసుకోబోతున్నాం. అదే మ్యాంగో రైస్ నూడిల్స్. పిల్లలకైతే ఇది పండగే. ఇక మన తెలంగాణ స్టైల్లో కమ్మటి మామిడికాయ తురుముతో ఈ నూడిల్స్ ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం పాండ్రి. హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. సో ఈ రోజు మనం ఎక్కడున్నామంటే సీనియర్ ఫుడ్ స్పెషలిస్ట్ వనమాల వర్ధన్ గారితో ఉన్నాం. హలో మేడం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో వీఆర్ వెయిటింగ్. ప్రేక్షకులందరూ మీ ఎపిసోడ్స్, మీ రెసిపీస్ చూసి అందరు ఇంట్లో ట్రై చేస్తున్నారంట. సో మన రివ్యూస్ వచ్చాయి. సో కాబట్టి ఈ రోజు మా కోసం ఏ రెసిపీ చేయబోతున్నారు? థ్యాంక్ యూ అనిత. డిడి యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఈ రోజు మా ఎపిసోడ్ లో ఏం చేయబోతున్నారు రెసిపీ? ఈరోజు మ్యాంగో రైస్ నూడిల్స్. వావ్, మ్యాంగో రైస్ నూడిల్స్ అన్నమాట. మ్యాంగో రైస్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: రైస్ నూడిల్స్, బఠానీ, బెల్ పెప్పర్, పచ్చిమిర్చి, నెయ్యి, స్వీట్ కార్న్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, సాల్ట్, మ్యాంగో తురుము, సోయా కూర, నూనె. చూసారు కదా మ్యాంగో రైస్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు. ఇక తయారీ విధానం మొదలు పెడదాం మేడం. ఫస్ట్ ఈ రైస్ నూడిల్స్ అంటే ఇప్పుడు కొంచెం ఈ మధ్య దొరుకుతున్నాయి అన్నమాట. అంటే ఇంతకుముందు నార్మల్గా దొరికే మైదా నూడిల్స్ ఇవే ఎక్కువ దొరికేవి కదా. సో ఇవి చాలా హెల్త్కి చాలా మంచిది. ఆ నూడిల్స్ ప్లేస్లో మనం ఇలాంటివి వాడుకోవాలన్నమాట. సో అలాగే ఇది రైస్తో చేస్తారు కాబట్టి మరీ మనం నార్మల్ నూడిల్స్కి వాటర్ పెట్టేసి బాయిల్ చేసి ఒక 10-15 మినిట్స్ బాయిల్ అయినాక స్ట్రెయిన్ చేస్తాం కదా, అలా కాకుండా జస్ట్ వాటర్ బాయిల్ అవ్వగానే ఇవి వేసేసి ఆఫ్ చేసేయాలి. ఒక 2-3 మినిట్స్లో అవి సాఫ్ట్ అయిపోతాయి. ఓకే. సో ఫస్ట్ మనం వాటర్ బాయిల్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ మనం వాటర్ బాయిల్ చేస్తాం. ఓకే. సో నూడిల్స్ క్వాంటిటీని బట్టి వాటర్ హీట్ చేసుకోవాలి. ఓకే. కొంచెం ఉప్పు వేద్దాం దీనికి. కొంచెం ఇది బాయిల్ అవ్వాలి. బాయిల్ అవుతే ఇది వేసినాక ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే దాంట్లో మరీ బాయిల్ అయ్యే అవసరం లేదు. సో ఇది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రైస్ నూడిల్స్ ఇది నాన్ స్టిక్కీ అని కూడా దొరుకుతుంది. అంటే కొంచెం స్టిక్ కూడా అవ్వదు అనమాట. చాలా పొడి పొడిగా బాస్మతి రైస్ లాగా వస్తుంది. ఓకే. సో దీన్ని ఇప్పుడు కొంచెం వేడవగానే వేసేద్దామని. ఓకే. జనరల్గా పిల్లలు అట్రాక్ట్ అయ్యేది జంక్ ఫుడ్కే, పైగా నూడిల్స్. సో జనరల్గా అలాంటివి మైదా పిండి లేదంటే ఎక్సెట్రా బయట దొరికే ఐటమ్స్ ఏమి ఉన్నాయో సో అవన్నీ పక్కకు పెట్టేసి మనం ఇలా బెటర్ చూసుకుంటే బాగుంటుందేమో. రైస్ నూడిల్స్ కానీ ఇంకొకటి మనం చపాతీ, నార్మల్గా చపాతీలు, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు ఆ రొట్టెల్ని కొంచెం నూడిల్స్ లాగా కట్ చేసి అవి రిజంబుల్ టు మన క్యాప్సికమ్ లాగా ఆ షేప్లో చేసి దాన్ని మనం టాస్ చేసి కన్విన్స్ చేయాలి అంతే పిల్లల్ని. ఓకే. సో ఇప్పుడు ఇది అయిపోయింది, బాయిల్ అవుతుంది కదా. సో ఇప్పుడు బాయిల్ అయినాక నేను ఆఫ్ చేసేసాను. సో దీన్ని వేసేసి మూత పెట్టేస్తాను అంతే. ఒక 2-3 మినిట్స్లో అది కుక్ అయిపోతుంది అనమాట. అక్కర్లేదు, ఇంకా బాయిల్ చేయాల్సిన అవసరమే లేదు. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఓకే. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసి ఇది మనకి కూల్ అయ్యే లోపల మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం కుక్ చేసుకుందాం అన్నమాట. కొంచెం హీట్ అవ్వగానే నెయ్యి జనరల్గా ఏ రెసిపీలో అయినా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి, బటర్. సో
కొంచెం నూనె కూడా వాడుతున్నాను. సో నెయ్యి హెల్త్కి మంచిదే ఏదైనా కొంచెం లిమిట్లో తీసుకోవాలి. ఓకే. కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకో. సో ఇప్పుడు పచ్చిమిర్చిలో పచ్చిమిర్చి. ఓకే. ఇవన్నీ పచ్చిగానే ఉన్నాయి కాబట్టి కొంచెం తొందర ఫస్ట్ వేసాను. సో ఫస్ట్ పచ్చిమిర్చి, తర్వాత బఠానీ, తర్వాత కార్న్. కొంచెం వీటికి కూడా కొంచెం ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు మూత పెడదాము. కొంచెం మంట తగ్గించేసి మూత పెడదాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ రైస్ నూడిల్స్ అంతా సాఫ్ట్ అయిపోయింది కదా. సో దీన్ని మనం షిఫ్ట్ చేసుకుందాం వాటర్ నుంచి. ఓకే. తీసేద్దాం. సో ఇప్పుడు చూడండి ఇవి రైస్ లాగానే అయిపోతుంది. సో 2-3 మినిట్స్లో అంతే కుక్ అయిపోయినట్టు. అంతే వాటర్ అంతా కొంచెం డ్రైన్ అయిపోవాలి. ఈ లోపల అది కూడా మనకు అయిపోతుంది. సో మాక్సిమం కార్న్ కూడా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు బెల్ పెప్పర్. ఓకే. కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. సో ఇవన్నీ లైట్గా ఆయిల్లో కుక్ చేస్తే అంతే చాలు. సోయా కూర. ఇందాక మనం వేడి నీళ్ళల్లో కొంచెం అలా పెట్టుకున్న ఈ నూడిల్స్. ఓకే. నూడిల్స్. ఓకే. కొంచెం దీనికి కూడా ఓకే. సాల్ట్ వేసుకుంటున్నాం. ఓకే. అలాగే గరం మసాలా. ఓకే. సో దీంట్లో చూస్తే మీరు పచ్చిమిర్చి అలాగే గరం మసాలా పౌడర్ ఇవి 2 ఉన్నాయి అంతే. ఎస్ మ్యామ్. సో ఇవన్నీ మళ్ళీ ఇంకా ఇందులో వాటర్ యాడ్ చేయడం ఏం లేదు, అంతేనే. ఇంకా ఎక్కువ కలపకూడదు ఎందుకంటే కొంచెం జెంట్లీగా. ఓకే. జస్ట్ ఓకే. సో ఇప్పుడు బై ఎండ్కి మ్యాంగో తురుము. ఓకే. సో లాస్ట్లో మనం మ్యాంగో వేసుకోవాలి. ఇప్పుడు సీజన్ కాబట్టి నేను మ్యాంగో వేసాను. మ్యాంగో లేనప్పుడు నిమ్మరసం. ఓకే. ఓకే. సాల్ట్ అంతే సరిపోతుంది. సో అయిపోయింది ఇది. సో మనకి ఇందులో అన్ని గ్రీన్ మిక్చర్స్ కూడా ఉన్నాయి. 2 నిమిషాలు మూత పెట్టి తర్వాత డిష్ అవుట్ చేయాలి. యా. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అయిపోయింది కదా. అయిపోయింది. ఇంకేంటి మనం డిష్ అవుట్ చేద్దాం. ఎస్. ఓకే. నాకు ప్లేట్. చాలా మంది టీనేజర్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు న్యూడిల్స్. సో మనం ఈరోజు చాలా హెల్దీ రెసిపీ అనమాట ఇదైతే. తప్పకుండా మీరైతే ఇంట్లో ట్రై చేయాలి. సో స్పెషల్గా చెప్పాలంటే స్కూల్ పిల్లలకి, కిడ్స్కి. ఎగ్జాక్ట్లీ. సో ఇంకా ఇందులో ఇన్ని ఇంగ్రీడియంట్స్, కార్న్, బఠానీ వేయడం వల్ల కలర్ఫుల్గా ఉండడం వల్ల చాలా చక్కగా ఇష్టంగా వాళ్ళందరూ తింటూనే ఉంటారనమాట. చిన్న చిన్న టిప్స్ అన్ని యాడ్ చేస్తే పిల్లలు చాలా హ్యాపీగా తింటారు. ఎందుకంటే ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ప్లేట్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా మ్యామ్. చీట్ చేయాలి అంతేనే పిల్లలకి. చీట్ ఏం లేదు, హెల్దీ. అదే ఇది వాళ్ళకి ఎలా చేసి అంటే ఈ నూడిల్స్ ఎలా ప్రిపేర్ అయిందని వాళ్ళకి ఐడియా ఉండదు కదా. సో మనం చేసిందే మంచిదండి. ఎస్. సో వేడివేడిగా మ్యాంగో రైస్ నూడిల్స్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా. యా. మ్యాంగో రైస్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ చేద్దామా? సో చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మ్యాంగో రైస్ నూడిల్స్ మీరు కూడా తయారు చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి డిడి యాదగిరి. నమస్కారం.
చూస్తుండ్రు కదా, వేడి వేడి మ్యాంగో రైస్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. గా మామిడికాయ పులుపు పోపు వాసన చూస్తుంటేనే నోట నీళ్ళు వస్తున్నాయి కదా. ఈ నాస్తా కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో మనం వాడిన మామిడికాయ వల్ల మన ఒంటికి కావాల్సిన మినరల్స్ అందుతాయి. ఈ నాస్తా మనల్ని నీరసం రాకుండా ఉంచి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అటు రుచికి రుచి, ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకెందుకు లేటు, మీరు కూడా గిట్లనే ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించి శబాష్ అనిపించుకోండి. ఏమంటారు? ఇగో గప్పట్లో ఆకాశంలో జూయి అనుకుంటూ గాలి మోటార్లు పోతాంట్లే ఇండ్లకెళ్ళి పిల్లలు పెద్దలు అంతా ఉరుక్కుంటూ బయటకు వచ్చి అది కంటికి కనిపించకుండా పోయేదాకా గట్లనే పైకి సుత్తూ నిలబడేటోళ్ళు కదా. అసలు మనుషులు గాల్లో ఎట్లా ఎగురుతున్నారని గా రోజుల్లో అందరికీ ఒకటే అబ్బురం ఉండేది. మరి గిట్ల గాలిలో ఎగిరే గాలి మోటార్లు మన హైదరాబాద్లో ఎట్లొచ్చినాయో గా కారణాలేంటో మీకు ఎరికేనా? దీని వెనకాల పెద్ద కథే ఉన్నది. మన పిఎన్ రెడ్డి గారు బాబర్ మీర్జా గారు కలిసి గప్పట్లో మన నిజాం రాజైన ఉస్మాన్ అలీ ఖాన్ దగ్గరికి గారి పోయి మన దగ్గర గాలి మోటార్లు దిగాలి ఎగరాలి అని చెప్పిల్లట. నిజాం రాజు కూడా మంచి ఆలోచనే కదా అని నిదానంగా ఆలోచించి ఇక ఈ గాలి మోటార్లు మన రాజ్యంలో ఎట్లనైనా ఉండాల్సిందే అని పట్టుబట్టి మన బేగంపేట ఎయిర్పోర్ట్ని తయారు చేయించిండ్రు. అప్పట్లోనే దేశంలోనే ఇది ఎంతో పేరుగాంచిన ఎయిర్పోర్ట్ అయింది. మన బేగంపేట ఎయిర్పోర్ట్ చరిత్ర మామూలు చరిత్ర కాదు, గదో గొప్ప చరిత్ర. మరి గింతటి గొప్ప చరిత్ర ఉన్న మన ఎయిర్పోర్ట్ ముచ్చట్లేందో అనురాధ రెడ్డి మేడం గారి మాటలని వినేసేద్దాం పాన్రి. In 1911లోనే సికింద్రాబాద్ పరేడ్ మైదాన్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ వచ్చింది. ఆయన బ్యారెండికేటర్స్ బ్రిటిష్ ఆయన ఎయిర్క్రాఫ్ట్ దాన్ని ప్యాకింగ్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి ట్రయల్ ఫ్లైట్స్ చేస్తే మనకు ఆల్రెడీ ఏవియేషన్ మనసులో ఉంది అప్పటి నుంచి 1911 నుంచి. అటువంటిది 1932లో మన హైదరాబాద్ స్టేట్ ఇద్దరు పైనియర్స్ పిఎం రెడ్డి అండ్ బాబర్ మిర్జా వాళ్ళిద్దరూ ట్రైనింగ్ ఇంజనీరింగ్ స్టడీస్కు ఇంగ్లాండ్కు పోయి అక్కడ ఫ్లయింగ్ కూడా నేర్చుకున్నారు, లైసెన్స్ తీసుకున్నారు. ఇక్కడికి వాపస్ వచ్చి నిజాంకు కన్విన్స్ చేసిండ్రు ఇది కూడా మనకు ఒక మంచి ఫెసిలిటీ ఉండాలి. వాళ్ళు హబ్షిగూడలో ఒక ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్ స్టార్ట్ చేసుకున్నారు. ప్రైవేట్, గవర్నమెంట్ సపోర్ట్ లేదు ఆ టైంలో. అప్పుడు వాళ్ళు నిజాంకు కన్విన్స్ చేసినారు మనకి హైదరాబాద్ స్టేట్కు ఏవియేషన్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్, మనం అక్కడ స్టార్ట్ చేయాలని చెప్తే నిజాం అన్నాడంట, నిజాం 7th మీరు అసెస్ చేసుకోండి ఎక్కడెక్కడ ల్యాండ్ ఉన్నదో ఎట్లా చేసుకున్నారో మీరే పోయి సర్వే చేసుకోండి, నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఆ టైంలో తర్వాత ఏవియేషన్ హైదరాబాద్ సివిల్ ఏవియేషన్ బోర్డ్ కూడా స్టార్ట్ చేసింది ఇక్కడ. ఆ టైంలో ఇప్పుడు ఆల్రెడీ రైల్వేస్ ఉండింది మనకు ఎన్జిఎస్ఆర్ విచ్ బికేమ్ ఎన్ఎస్ఆర్, ఆర్టీడీ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్ఎస్ఆర్, ఆ తర్వాత ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్ఎస్ఆర్. అయితే ఈ 3 నెట్వర్క్స్ కలిపి కోఆర్డినేటెడ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి రోడ్, రైల్ అండ్ ఎయిర్ నెట్వర్క్స్ 3 కలిపేసి వచ్చి మనకు రైల్వే మేనేజ్ చేస్తూ ఉండింది వీటిని, ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే. అయితే ఫస్ట్ హైదరాబాద్ స్టేట్ ఏరో క్లబ్ అని స్టార్ట్ చేసినారు బేగంపేటలో. హైదరాబాద్ స్టేట్ ఏరో క్లబ్ బోత్ ఫర్ ప్యాసింజర్స్, ఫర్ పోస్ట్ అండ్ ఫర్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఫర్ పైలట్స్, ఎందుకంటే పైలట్స్ లేరు అప్పుడు మన టైంలో. అది పోయిపోయి తర్వాత ఎయిర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్ఎస్ఆర్, ఎయిర్ డిపార్ట్మెంట్ ఆఫ్ నిజాం స్టేట్ రైల్వే. అది వార్ టైం వచ్చింది, సెకండ్ వరల్డ్ వార్ టైం. ఆ టైంలో ఏం చేసినారు ఇవన్నీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ వార్ టైం యాక్టివిటీస్ కూడా తీసుకున్నారు. మనకి ఇక్కడ 1 EFTS అని చెప్పి నెంబర్ 1 EFTS 1 ఎలిమెంటరీ ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్ అదే బేగంపేటలో స్టార్ట్ చేసినారు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉండింది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రైనింగ్ ఉండింది. 1945లో వార్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ స్టేట్ నిజాం సపోర్ట్తో మనకు డెక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్ స్టార్ట్
టైంలో సెకండ్ వరల్డ్ వార్ ఎండ్లో అమెరికన్స్ చాలామంది మన ఈస్టర్న్ కోస్ట్లో 2 అస్సాం ఎయిర్ఫీల్డ్స్ ఉండే, పానాగఢ్, అక్కడ వాళ్ళ సెకండ్ DC-3 అంటే డెకోటా ఎయిర్క్రాఫ్ట్ అంతా అక్కడ అబాండన్ చేసేసినారు. ఎందుకంటే వాళ్ళకి అనుకున్నారు మళ్ళీ ఇవన్నీ తీసుకుపోయి అమెరికాకు ఫ్లయింగ్ తీసుకుపోయి రిపేర్ చేస్తే లాభం లేదని చెప్పి అక్కడ పానాగఢ్లో రన్వే పైన పెట్టేసినారు. ఇంకా వాళ్ళు చెప్పినారు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఎవరైనా ఎయిర్క్రాఫ్ట్ కొనుక్కుంటే ఆ ఎయిర్క్రాఫ్ట్ లోపల మీరు స్పేర్స్ మెకానికల్ ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకుపోవచ్చు అని చెప్పినారు. అయితే ఆ టైంలో హైదరాబాద్ నుంచి PM రెడ్డి అండ్ ఫెంటన్ అని చెప్పి ఎయిర్ కామోడోర్ ఆయన RAF ఫ్లైయర్ ఉండే, వాళ్ళు పానగఢ్ పోయి టీటగఢ్ అండ్ పానగఢ్ అక్కడి నుంచి ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేసుకుని హైదరాబాద్కు తెచ్చి వాటిని కొన్ని HAL బెంగళూరు, కొన్ని ఏమో KLM ఆమ్స్టర్డామ్ రిపేర్కు పంపించేసినారు. అటువంటిది మనకు హైదరాబాద్ స్టేట్ ఎయిర్లైన్ డెక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్ స్టార్ట్ అయింది. అది కంట్రీ వైడ్ మద్రాస్, హైదరాబాద్, ఢిల్లీ, మద్రాస్, హైదరాబాద్, నాగ్పూర్, మద్రాస్, హైదరాబాద్, బాంబే, మద్రాస్, హైదరాబాద్, కల్కట్టా ఇవన్నీ స్టార్ట్ చేసినారు. మనకు ఒక కనెక్టివిటీ అయిపోయింది. ఫస్ట్ న్యూస్ పేపర్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ ఇండియన్ ఎక్స్ప్రెస్ మద్రాస్ నుంచి వయా హైదరాబాద్, బాంబే, ఢిల్లీకి చేరుకున్నది. అటువంటి డెవలప్మెంట్ ఉంది మనకు ఈ ఏరియాలో హైదరాబాద్ స్టేట్లో. ఆ 1953లో ఈ 8 ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఆఫ్ విచ్ హైదరాబాద్ స్టేట్ డెక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్ నేషనలైజ్ చేసినారు. నేషనలైజ్ చేసి ఈ మొత్తం నెట్వర్క్ను ఇండియన్ ఎయిర్లైన్స్ కార్పొరేషన్ చేసి అవి మొత్తం తీసేసుకున్నారు. ఆ హిస్టరీ అక్కడ స్టాప్ అయిపోయింది. చూసిండ్రు కదా, మన బేగంపేట ఎయిర్పోర్ట్ వెనుక గింతటి గంట చిత్రను అనురాధారెడ్డి మేడం గారు ఎంత చక్కగా చెప్పిండ్రో కదా. గందుకే అంటున్నా, మన హైదరాబాద్ చరిత్ర చిన్నది కాదు, గిట్లా చెప్పుకుంటూ పోతే సాంతడంతా వెళ్తుంది. ఎన్నెన్నో కట్టడాలు, మరెన్నో కథలు మన హైదరాబాద్ సొంతం. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, మరి వీటిని కూడా యాదించుకోవాలి కదా. వాటి గురించి చెప్తాం, చూడు. హాలీవుడ్ సినిమాలో భాగంగా ద బ్రిటిష్ సినిమా. ఎవర్రా నువ్వు? ఈ గుండెల్లో బుల్లెట్ దింపేది నేనే. నా దారికి ఎవరు అడ్డొచ్చినా వాళ్ళ ప్రాణాలు తీయటానికి నేను ఎంత మాత్రం వెనకాడను. ఇంతకు మించి నువ్వు నన్ను పర్సనల్గా కలవాలని అనుకోకు, ఎందుకంటే అది జరగదు. ఉదయం 11 గంటలకు జీవనరేఖ కార్యక్రమంలో పర్యావరణ కాలుష్యం, చెవి, ముక్కు, గొంతు సమస్యల గురించి డాక్టర్ KVN దుర్గప్రసాద్ గారు వివరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మీ ముందుకు రానుంది ఫుల్ ఆన్ ఎనర్జీతో సాగిపోయే మన లేడీస్ స్పెషల్ మస్తు మజా కార్యక్రమం. ఈరోజు మధ్యాహ్నం నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ సినిమా, శివాజీ, కావేరీ జా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈ మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో చేపల పట్టుబడి మరియు మార్కెటింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మొహమ్మద్ ఖాదిర్ అహ్మద్ గారు వివరిస్తారు. చేపలు ఏంటంటే ఆదాయానికి, ఆహ్లాదానికి, అదేవిధంగా ఆహారానికి చాలా మంచిగా ఉపయోగపడే ఫిష్. దీని డిమాండ్ కూడా రాను రాను పబ్లిక్లో డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది, రోజు రోజు డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. దానికి కారణం ఏమంటే దాంట్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ కావచ్చు, మరి ABCDK అనే విటమిన్లు ఉంటాయి. అదేవిధంగా ఇతరత్ర మటన్ కానీ, చికెన్ కానీ అందులో లేనటువంటి ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్ అనేది ఉంటుంది. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమం. సాయంత్రం 6:30 సినిమా పాటలతో సినీ గీతాలు కార్యక్రమం. రాత్రి 8 గంటలకు మంచి మంచి హాస్యభరితమైన సీన్స్ తో మిమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవ్వించే ప్రత్యేక కార్యక్రమం నవ్వు నవ్వించు. రాత్రి 8:30 సైబర్ క్రైమ్స్ సిరీస్ లో భాగంగా సైబర్ క్రైమ్స్ భద్రతా గురించి అవగాహన కార్యక్రమం. ఈ రోజు రాత్రి మహాత్ముడు సినిమా, అక్కినేని నాగేశ్వరరావు, శారద ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈ రోజు రాత్రి 9:30. ఏమండి, మీరేమనుకోకపోతే మీరు పాడిన రాగం భీంపలాస లేక మీకు రాగాలు కూడా తెలుసా? మనది రామరాజ్యం కాబట్టి చామరాజ్యం కాకూడదు.
మీరు ఇలా వర్షాలపై ఆధారపడి బ్రతకడం ఏమంత మంచిది కాదు. మీరు వస్తేనే కానీ నా బోటి వాడు పాటలు ఏమిటో మీకు తెలియదు. 25,000 రూపాయల బాకీకి ఈ వెధవ 2 గాజులు ఏం సరిపోతుందో చెప్పండి బాబు. మనిషి మనిషిగా బ్రతకాలంటే మంచిని పెంచాలి. మంచి అన్నది పెంచాలంటే మనసే పెరగాలి. ప్రతి మనిషి ఎదగాలి, మనసే పెరగాలి. ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూ వార్తలు మధ్యాహ్నం 1:30 రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇవాళ క్వశ్చన్ తెలుసు కదా, కరీంనగర్ మాండలికంలో గంజి అనే పదం సాధారణంగా దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ పండుగ వంటకం, ఆప్షన్ బి బియ్యపు నీళ్లతో చేసిన ఆహారం, ఆప్షన్ సి మిఠాయి, ఆప్షన్ డి పప్పు వంటకం. దీనికి సంబంధించిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అయితే నేను చెప్పేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బియ్యపు నీళ్లతో చేసిన ఆహారం. ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్లకు సంబంధించి మీరేమైనా మాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి తెలుసు కదా, programs@gmail.com. గిట్లనే రేపు మళ్ళీ పొద్దుగాల వచ్చే మార్నింగ్ ముచ్చట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు పైలం మరి నమస్తే.